ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైతే రోబోలో సాయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొరంగంలో చిక్కుకున్న వాళ్ళు ఎక్కడున్నారో, బతికి ఉన్నారో లేదో అంచనాకు రాలేదన్న సీఎం మరో 2-3 రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు అండగా నిలవాల్సిన విపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. ప్రమాద స్థలికి వెళ్లలేదని నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడెక్కడ ఉన్నారని ఎదురుదాడికి దిగారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు, బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రమాదంలో మరొకరు చిక్కుకోకుండా రోబోల్ని వినియోగించాలని సూచించారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించిన సీఎం రేవంత్ అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఇది అనుకోకుండా జరిగిన దుర్ఘటనగా అభివర్ణించిన సీఎం విపత్తులు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 11 సంస్థల్ని రేవంత్ రెడ్డి అభినందించారు. బాధిత కుటుంబాల్ని ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. 2-3 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలమనేది మా దృష్టికి తీసుకొచ్చింది. ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొంత పనులలో వేగం వస్తుంది. మూడవది, లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది, వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు. ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతోని సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఇది ప్రమాదము, ఇది ఒక విపత్తు. ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులలో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. టన్నెల్ పనులు చేసే సంస్థకు నిధులు విడుదల చేయకపోగా విద్యుత్ బకాయిలు సైతం చెల్లించకపోవడంతో పనులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. గతంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగితే ఎవ్వరినీ అక్కడకు వెళ్లనివ్వలేదని, ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా తాను వస్తే జైల్లో పెట్టారని దుయ్యబట్టారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ మరణించినా గత సర్కార్ విపక్షాల్ని అనుమతివ్వలేదన్నారు. కానీ తాము ఘటన జరిగిన వెంటనే మంత్రుల్ని పంపడంతో పాటు కేంద్రంతో సమన్వయం చేసుకుని అన్ని సంస్థల్ని ఇక్కడికి రప్పించామన్నారు. ప్రమాదం జరిగితే తాను ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నానని విమర్శించే విపక్షాల నేతలు అదే సమయంలో వాళ్లెక్కడున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఏడున్నాడు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. కిషన్ రెడ్డి ఏడున్నాడు? కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు? నన్ను అడుగుతారు కదా ఎన్నికల ప్రచారంలో. హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్నాడు ప్రమాదం జరిగినప్పుడు? హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ఈరోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి. కాదనమను హరీష్, అవన్నీ తీసి నేను బయట పెడతా. దుబాయ్ అబుదాబిలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదం సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది. అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా? ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి వెలికి తీయడమే ప్రథమ ప్రాధాన్యమని, ప్రాజెక్టును తిరిగి ప్రారంభించడమే తదుపరి లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆయనతో పాటు సమీక్షలో పాల్గొన్నారు.